తమ్ముడు వచ్చేసాడు. చరణ్, నీకేం కాలేదు కదా నాన్న? ఏమీ కాలేదమ్మా. సమయానికి పల్ల వచ్చి నన్ను సేవ్ చేసింది. అసలు నిన్నెత్తుకెళ్ళింది ఎవర్రా? విక్రమ్. విక్రమా? విక్రమ్ అంటే ఎవర్రా? మొన్న జరిగిన మ్యూజిక్ కాంపిటీషన్లో నాతో పాటు పార్టిసిపేట్ చేసి ఓడిపోయిన వాడినానమ్మా. వాడి దుంపతెగా పోటీలు ఓడిపోయాడన్న కోపంతో మనుషుల్ని ఎత్తుకుపోతారా? ఈ కాంపిటీషన్కి నేను వెళ్ళటం దగ్గర నుంచి గెలవటం వరకు అన్నిటికీ కారణం పల్లవి అని చెప్పి పల్లవిని ఎత్తుకెళ్లాలని చూశారు. అందుకే వాళ్ళు వచ్చారు. నేను అడ్డుపడ్డంతో నన్ను తీసుకెళ్ళిపోయారు. ఇవాళ నేను ప్రాణాలతో ఉన్నానంటే దానికి కారణం పల్లవినే అమ్మా. నేను చెప్పాను కదా, ఫ్రెండ్ వెళ్ళిందంటే అన్నయ్యని ఖచ్చితంగా క్షేమంగా తీసుకొస్తుందని. ఇప్పుడు మనం చెయ్యాల్సింది దీన్ని పొగడ్డం కాదు, నా కొడుకుని చంపాలని చూసిన వాడి సంగతి తేల్చాలి. వాడి మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి వాడిని జీవితాంతం జైల్లోనే పెట్టాలి. వాడికి నా పవర్ ఏంటో చూపిస్తాను. పోటీలో గెలిచావని ఏకంగా నిన్ను చంపేయాలనుకున్నాడంటే వాడికి నువ్వు పోటీలో పార్టిసిపేట్ చేయడం ఇష్టం లేదు. కొంపతీసి మొన్న నీకు జరిగిన యాక్సిడెంట్ కూడా నువ్వు పోటీకి రాకుండా ఉండడానికి వాడే చేయించాడేమోరా. అవునమ్మా, జరిగిందంతా చూస్తుంటే ఆ యాక్సిడెంట్ కూడా వాడే చేయించాడనిపిస్తుంది. వాడే చేయించాడు, లేక వాడి వెనకాల ఇంకెవరైనా ఉండి చేయించారేమో అని అనుమానం కూడా ఉంది. అసలు నేను విక్రమ్ గడితో కలిసి వాడితో మాట్లాడింది వేరు, వాడు చేసింది వేరు. ఇదంతా పక్కన పెడితే ఏకంగా మనిషిని ఎత్తుకుపోయి చంపేయాలని చూశాడు. ఇది తిరిగి తిరిగి నా పీక్కు చుట్టుకునేలాగా ఉంది. ఏంటి అక్షిత అంత టెన్షన్ పడుతున్నావు? టెన్షన్ ఏం లేదే. ఏంటి అలా చూస్తున్నావు? నేనంటే నీకు ఫస్ట్ నుంచి కోపం కదా. వాళ్ళు నన్ను ఎత్తుకుపోవడానికి వచ్చానని చెప్తున్నారు. విక్రమ్తో చేతులు కలిపి నువ్వు కానీ ఏమైనా... ఏం మాట్లాడుతున్నావు? నేను ఎత్తుకుపోమని చెప్పలేదు. చరణ్కి యాక్సిడెంట్ చేయమని కూడా నేను చెప్పలేదు. అసలు నువ్వు అంటున్న విక్రమ్ వాడెవడో కూడా నాకు తెలీదు. నేనేమైనా మనుషుల్ని చంపించేసేంత దుర్మార్గురాలని అనుకుంటున్నావా? నాకేం అవసరం? వాడికి నీకు ఎలాంటి పరిచయం ఉండకూడదనే నేను కోరుకుంటున్నాను. దీని చూపులు చూస్తుంటే దీనికి నా మీద ఏమైనా డౌట్ వచ్చిందా? ఒంటి చేత్తో బళ్ళు ఎత్తేస్తావు, నన్ను ఎత్తేస్తావు, వాటర్ బాటిల్ ఎత్తలేకపోయావా? మాట్లాడవేంటి? చూస్తావేంటి? ఆ బాటిల్ తీ. ఏమైంది? చెయ్యి వాసిపోయిందేంటి? అది ఇందాక విక్రమ్తో గొడవైంది కదా, అప్పుడు తగిలింది. మరి చెప్పాలి కదా. ఏం కాదులే అనుకున్నాను, కానీ ఇలా వాచిపోయింది.
ఒళ్ళు కూడా వేడిగా ఉంది. ఫీవర్ కూడా వచ్చిందా? వచ్చిందనుకుంటా. ఏ బండదానా, చెయ్యి వాచిందనుకుంటా, జ్వరం వచ్చిందనుకుంటా. నీకు తెలీదా? చెప్పాలి కదా. సరే, నాతో చెప్పడానికి నువ్వు ఈగో ఫీల్ అయితే చంటితోనో బామ్మతోనో చెప్పచ్చు కదా. వాళ్ళిద్దరూ నీ ఫ్రెండ్సే కదా. ఉండు. కూర్చో. ఇంక నువ్వు రెస్ట్ తీసుకో.